మన భారత రైల్వేలో సరికొత్త ట్రైన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అత్యంత శక్తివంతమైన రైళ్లను పట్టాలపై ప్రవేశపెడుతుంది కేంద్రం. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణాన్ని అందించేందుకు ఎన్నో రైళ్లను తీసుకురాగా ఇప్పుడు హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తేనుంది. హైడ్రోజన్ రైలు పూర్తిగా కాలుష్య రహిత రవాణా వాహనం. ప్రపంచంలోనే అత్యంత పొడవైన, శక్తివంతమైన హైడ్రోజన్ రైలును ప్రారంభించేందుకు భారత రైల్వేలు సన్నాహకాలు చేస్తున్నాయి. ఈ రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. త్వరలో ట్రయల్ ఆపరేషన్లో ఉంచనున్నారు. కేంద్ర రైల్వే మంత్రి డాక్టర్ అశ్విన్ వైష్ణవ్ వారాంతంలో రాజ్యసభకు లిఖితపూర్వకంగా దీని గురించి సమాచారాన్ని పంచుకున్నారు. హైడ్రోజన్ రైలు పూర్తి కాలుష్య రహిత రవాణా వాహనం. ఈ రైల్ ఇంజన్ను భారత రైల్వేల పరిశోధన, రూపకల్పన, ప్రమాణాల సంస్థ పూర్తిగా దేశీయంగా నిర్మించింది. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు జిన్ సోనేపట్ సెక్షన్లోని 89 కిలోమీటర్ల మార్గంలో పరీక్షించనున్నారు. జర్మనీ, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ తర్వాత హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేసిన ఏకైక దేశం భారతదేశం. అయితే పైన పేర్కొన్న దేశాలలో హైడ్రోజన్ రైళ్లు 500 నుంచి 600 హార్స్ పవర్ సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. భారతదేశ హైడ్రోజన్ రైలు సామర్థ్యం 1200 HP. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన హైడ్రోజన్ రైలు అని చెబుతారు. హైడ్రోజన్ రైళ్లలో ఇంధన కణాలు అమర్చబడి ఉంటాయి. ఇక్కడ హైడ్రోజన్, ఆక్సిజన్ రెండూ కలిసినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్తు మోటారుకు శక్తినిచ్చి రైలును కదిలిస్తుంది. ఈ ప్రక్రియలో కాలుష్యం బయటికి రాదు. నీరు ఒక ఉప ఉత్పత్తి. డీజిల్తో నడిచే రైలుతో పోలిస్తే దీని శబ్ద కాలుష్యం కూడా తక్కువ. అందువలన హైడ్రోజన్ రైలు దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంధనం నింపడానికి ఎక్కువ సమయం పట్టదు. 20 నిమిషాల్లో ఇంధనం నింపుకుంటే 18 గంటలు ప్రయాణిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే జీకే, కరెంట్ అఫైర్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.